హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి స్టైల్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వచ్చి వ్లాగ్ ఏంటంటే నేను రీసెంట్గా ఫిష్ మార్కెట్ని అయితే షూట్ చేశాను. ఇది వచ్చేసి వైజాగ్, సో పెదవాళ్ళ టిప్ అన్నమాట. సో తర్వాత ఏంటి అంటే ఇక్కడ ఆల్ టైమ్ అన్నీ దొరుకుతాయి. సో ఈ ఫిష్ మార్కెట్లోని సో అండ్ ఇంకా మెయిన్ ఫేమస్ ఏంటంటే ఫిష్ అన్నమాట. ఫిష్ మెయిన్గా పచ్చివి అండ్ ఎండిపోయిన డ్రై చేపలు, ఎండు చేపలు అంటాం కదా, సో అవి. సో ఇవి వచ్చేసి వాళ్ళకి షాప్స్ అన్నమాట. వాళ్ళకి ఓన్గా షాప్ ఇచ్చారన్నమాట. సో వాళ్ళు అక్కడ సేల్ చేసుకుంటారు. సో వేరే వాళ్ళు వచ్చి అక్కడ అమ్మడానికి అవ్వదు. సో ఇది ఫిష్ మార్కెట్లోనే వాళ్ళకంటూ ప్లేసెస్ అనేది ఏర్పాటు చేసి పెడతారు. సో ఆ ప్లేసెస్లో ఇంక వేరే వాళ్ళు వచ్చి అమ్మడానికి అవ్వదు అన్నమాట. లేదు వాళ్ళు అమ్ముకోపోతే ఎవరికైనా రెంట్కి ఇచ్చుకోవచ్చు అన్నమాట. తర్వాత ఇవి వచ్చేసి పచ్చి చేప అన్నమాట. సో ఈ పచ్చి చేపలకి ఏమొచ్చి ఉప్పు కలిపేసి బాగా మిక్స్ చేసేసి ఇలా ఎండలో వేసి వదిలేస్తారు. ఎన్ని డేస్ అయినా సరే అవి అలాగా బాగా డ్రై అయ్యేదాకా అలా వదిలేస్తారు. సో వాటి అలా ఉప్పు వేసి ఎండబెట్టడం వల్ల ఎన్ని రోజులైనా సరే అలా ఉంటాయి, సంవత్సరాలు కూడా నిల్వ చేస్తారు ఇవి. సో ఇవి ఇంకా ఎండకి వానకి ఇంకేం చేయరు. అవి పగలంతా అలా వదిలేసి నైట్ వచ్చేసి ముచ్చులు లాంటివి కప్పేస్తారు తడవకుండానా. ఇంకంతమాట. ఇంకా ఈవినింగ్ వచ్చేసి పచ్చి చేపలు, ఎండు చేపలు అన్నీ అమ్ముతారు. సో వీళ్ళు గట్టి అంటారు కదా, పోర్ట్ అక్కడి నుంచి తెచ్చుకొని అమ్ముకుంటారు అన్నమాట. ఇక్కడ వచ్చేసి మా అబ్బాయి డిబ్బీలు బేరం ఆడుతున్నాడు. సో కంపల్సరీగా డిబ్బీలు చూస్తే మటుకు కంపల్సరీగా కొనుక్కుంటాడు అన్నమాట. ఇవి వచ్చేసి బేరం ఆడిన డిబ్బీలు 30 రూపీస్ అంట. సో 20 రూపీస్ బేరం ఆడుతున్నాడు. ఇది డిబ్బీలు అంటే పిచ్చి, ఎప్పుడు చూసినా సరే కొనుక్కుంటాడు. కానీ ఒక నెల కంటే ఎక్కువ రోజులు ఉండవు. అవి వెంటనే కట్ చేసేసి మళ్ళీ ఆ డబ్బులు బయట తీసేస్తాడు అనమాట. సో ఇంకేంటంటే ఇదన్నమాట. చూడండి ఎలా ఉందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే బాయ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. Get mad.